హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. సీటెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. అందులో కనుక చూసుకుంటే ఎస్పెషల్లీ మ్యాథ్స్కు సంబంధించి ఎక్కువగా ప్రీవియస్ మోడల్ క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి. ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ మోడల్స్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనము ఇంతకుముందు 25 వీడియోల వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ పైన మీకు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎగ్జామ్ రాసే వాళ్ళు తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో యొక్క టైటిల్ క్లిక్ చేస్తే ఆ ప్లేలిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ ప్లేలిస్ట్ని చూసేసి మీరు ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా ఆ మోడల్స్ అనేటివి మీకు ఎగ్జామ్లో కనిపిస్తాయి. అదేవిధంగా ఈ వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా రావడం జరుగుతుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టెట్ డిఎస్సి సీటెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసులు మరియు లైవ్ టెస్ట్లను ఫ్రీగా పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇన్ ఏ స్కూల్ హాఫ్ ఆఫ్ ఏ స్టూడెంట్స్ ప్లే బ్యాడ్మింటన్, 1/4 ప్లే వాలీబాల్, 1/8 ప్లే tennis, 1/16 play chess and remaining go for the swimming. If the number of students playing volleyball is 160, how many students play chess? ఇక్కడ చూడండి, మనకు వాలీబాల్ ఆడేటువంటి వారి యొక్క సంఖ్య ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి భిన్నాన్ని కనుక చూసుకుంటే 1/4 ప్లే వాలీబాల్ అంటే ఇక్కడ 1/4 ఈక్వల్ టు 160 అవుతుందండి. 1/4 ఈక్వల్ టు 160 అవుతుంది. అయితే మనం అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే చెస్ అని అడగడం జరిగింది. ఆ చెస్కు సంబంధించినటువంటి భిన్నం ఏది మరి, 1/16 ఈక్వల్ టు ఎంత అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు, ఇక్కడ మనకు అడ్డ గుణకారం కనుక చేసుకుంటే ఇక్కడ చూడండి 160 ఇంటూ 1/16 ఈక్వల్ టు 1/4 అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి 4 4 16 అవుతుంది. తర్వాత మళ్ళీ 4 4 40 అనేది అవుతుంది. ఇంటూ ఎక్స్ కదా, మనకి ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాము. ఇక్కడ చూడండి మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 40 అనేది రావడం జరిగింది. ఆ 40 ఏంటి మరి, చెస్ ఆడే వాళ్ళ యొక్క సంఖ్య. లేదంటే దీన్నే డైరెక్ట్గా మనకు ఇక్కడ చేయొచ్చు, ఏంటంటే 1/4 ఈక్వల్ టు 160 అని అన్నారు. ఇక్కడ చూడండి మనకు కావాల్సింది ఏంది, 1/16 అంటే 1/16 అంటే మనకి 4ని మళ్ళీ ఒక 4 తోటి డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ కూడా ఈ 160ని 4తో డివైడ్ చేయాలి కాబట్టి ఇక్కడ 4 1 4 4 మనకు 16 అనేది వస్తుంది. కాబట్టి ఈ రకంగా కూడా షార్ట్కట్గా చేసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్, హౌ మెనీ క్వార్టర్స్ ఆర్ దేర్ ఇన్ 18 3/4? ఇక్కడ చూడండి మనకు ఈ 18 3/4లో మనకు చూసుకుంటే ఎన్ని క్వార్టర్స్ అంటే 1/4లు ఉన్నాయని ఇక్కడ అడగడం జరిగింది. మనకి ఇక్కడ 18 3/4ని మనం నార్మల్ రూపంలోకి మార్చుకుంటే కనుక 18 4 72, పైన 3 కలిపితే మనకు 75/4 అనేది వస్తుంది. ఇందులో ఎన్ని 1/4లు ఉంటాయి అని అడగడం జరిగింది. ఈ 1/4 అనేది పైకి వెళ్తే మనకు రివర్స్ అవుతుంది, అంటే 4/1 అనేది అవుతుంది. ఇక్కడ మనకి 4 4 క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలింది ఎంత, 75. అంటే ఎన్ని ఉంటాయండి అందులో, 75 క్వార్టర్స్ అనేటివి 18 3/4లో ఉంటాయి. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే, డిజిట్స్ 2, 3, 4, 6, 7, 8 ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్. ద లార్జెస్ట్ పాసిబుల్ నంబర్ ఆఫ్టర్ అడిషన్ ఈస్. ఇక్కడ చూడండి ఈ ఇచ్చినటువంటి అంకెల్ని మనము యాడ్ చేస్తే వచ్చేటువంటి పెద్ద సంఖ్య వచ్చే విధంగా ఈ బ్లాంక్స్లో వాటిని అరేంజ్ చేయమని అడగడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ చివర్లో కనుక చూసుకుంటే 16 ఉంది, ఇక్కడ చివర్లో 15 ఉంది, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 8 అనేది ఉంది. అంటే మనకు ఈ చివర్లో పెద్దగా ఏది ఉంటే అదే కదా పెద్ద సంఖ్య. ఈ రకంగా వచ్చే విధంగా మనం అరేంజ్ చేసుకునేటువంటి ప్రయత్నం నేను చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 8, దాని తర్వాత 7 అనేది అరేంజ్ చేసుకున్నాను. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ 6, దాని తర్వాత ఇక్కడ 4, దాని తర్వాత ఇక్కడ 3, దాని తర్వాత ఇక్కడ 2. నేను కొత్తగా ఏం చేయలేదు, ఇక్కడ ఇవి, తర్వాత ఇక్కడ ఇవి, దాని తర్వాత ఇక్కడ ఇవి కలుపుకున్నాను. ఇక్కడ ఎందుకు ఇవే తీసుకున్నానంటే ఇక్కడ చూడండి 16 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 8కి 7 కలిపితే ఎంత వస్తుంది, 15.
ఇక్కడ 6 4 కలిపితే ఎంత 10 వస్తుంది కాబట్టి ఇక్కడ 1 క్యారీ అనేది ఇటు వస్తుంది కాబట్టి 16 అవుతుంది. ఈ రకంగా నేను ఏం చేసుకున్నాను, కలిపేసుకుంటే 1605 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 2 కలిపితే 5 వస్తుంది, 6 4 కలిపితే మనకు 10 వస్తుంది, 1 క్యారీ. తర్వాత ఇక్కడ 8కి 7 కలిపితే మనకు 15, 1 కలిపేస్తే 16 అనేది అవుతుంది. అంటే ఈ ముందు ఉన్నటువంటి నంబర్స్ని చూసేసి వాటికి అనుగుణంగా కలుపుకోవాలి. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి, మనకు వచ్చే అటువంటి అవకాశం ఉన్నటువంటి మోడల్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా. నాకు తెలిసి మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ఈ మోడల్లో క్వశ్చన్ అనేది వచ్చే ఉంటుంది, లేదంటే రాయబోయే వాళ్ళకు ఖచ్చితంగా మీకు ఎక్కడో చోట తగులుతుంది. చూడండి, ఇక్కడ దీపా గోస్ టు ఏ పోస్ట్ ఆఫీస్ టు పోస్ట్ మెయిల్ లెటర్స్ అండ్ పార్సల్స్. ద పోస్టల్ రేట్స్ డిపిక్టెడ్ ఆర్ యాజ్ బిలో. ఇక్కడ చూడండి, లెటర్ కనుక చూసుకుంటే 20 grams ఆర్ లెస్కు మనకు 5 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. పర్ ఎవ్రీ అడిషనల్ 20 grams-కు 2 రూపీస్ అనేది యాడ్ చేస్తారు. అంటే ఎంతైనా ఉండని ఫస్ట్ 20 grams-కు 5 రూపీస్, తర్వాత మిగిలినటువంటి 20 grams పట్టుకుంటూ వెళ్తారు, వాటికి 2 రూపీస్ ఛార్జ్ అనేది వేయడం జరుగుతుంది. తర్వాత పార్సల్ కనుక చూసుకుంటే ఆ పార్సల్ వెయిటేజ్లో కనుక చూసుకుంటే మొదటి 50 grams-కి ఏం చేస్తారు, 5 రూపీస్ ఛార్జ్ అనేది వేస్తారు. తర్వాత ఎవ్రీ అడిషనల్ 50 grams ఉంటాయి కదా, దానికి 3 రూపీస్ ఛార్జ్ అనేది వేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది ఏంటి అంటే, దీపా వాంట్స్ టు సెండ్ 2 parcels weighing 250 grams and 300 grams respectively, and 2 letters each to 20 grams and 35 grams respectively. How much postal charges will be apply అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, ముందుగా మనకి ఇక్కడ 20 grams 35 grams-కు సంబంధించినటువంటి లెటర్కి సంబంధించినటువంటి వెయిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు మొదటిది 20 grams, అంటే మనకి ఇక్కడ చూడండి 20 grams అంటే మొదటగా ఎన్ని డబ్బులు పడతాయి, మనకు 5 grams అనేటివి పడతాయి. ఇక్కడ 5 అనేది కంప్లీట్ అయింది. దాని తర్వాత మిగిలింది ఎంత, ఇక్కడ 35 అని ఇవ్వడం జరిగింది. ఈ 30లో కనుక చూసుకుంటే మొదటి 20కి ఎంత, 5 రూపీస్ అనేది పడుతుంది. దాని తర్వాత మిగిలినటువంటి 20 అంటే మిగతా ఇంకా 35లో ఇంకా 15 ఉంటుంది కదా, అంటే మిగిలినటువంటి 20 అనేది కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, కొంత ఎక్కువగా తక్కువ ఉన్నా కూడా వాళ్ళు వేసే ఛార్జ్ ఎంత అంటే 2 రూపీస్. అంటే ఈ మిగిలినటువంటి 15కి ఎంత వేస్తారు, 2 రూపీస్, మొత్తంగా 7 రూపీస్. ఇక్కడ 5, ఈ 20కి, ఇక్కడ 35కి మొత్తంగా 7 + 5 12 రూపీస్ అనేది ఇక్కడ దేనికైంది, ఈ లెటర్స్కి అయింది. దాని తర్వాత కనుక చూసుకుంటే 250 grams 300 grams పార్సల్కి అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది. పార్సల్ రేటు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 250లో కనుక చూసుకుంటే మొదటి 50కి ఎంత, 5 రూపీస్ అనేది ఛార్జ్ పడుతుంది. ఈ 250లో 50 పోయింది కాబట్టి మిగిలినంత ఇప్పుడు 200 అనేది ఉంటుంది. అంటే ఎన్ని 50లు ఉంటాయండి ఇందులో, 4 50లు ఉంటాయి. ఎన్ని 50లు ఉంటాయి, 4 50లు అనేటివి ఉంటాయి. అంటే ఒక్కొక్క 50కి ఎంత, 3 రూపాయలు. ఇక్కడ 4 50లు ఉంటాయి కాబట్టి 200లో 4 × 3 12 రూపాయలు. అంటే మొత్తంగా ఇక్కడ 12, దాని తర్వాత ఇక్కడ 5 ఎంత, 17 రూపాయలు. తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ 300 grams అనేది ఉంది. ఈ 300 grams-లో కనుక చూసుకుంటే మొదటి 50కి 5 రూపీస్, మిగిలిన ఎన్ని ఉంటాయి మరి, 250 ఉంటాయి. ఈ 250లో ఎన్ని 50లు ఉంటాయండి, 5 50లు ఉంటాయి. 5 50లు అనేటివి ఉంటాయి. ఒక్కొక్క 50కి తర్వాత అడిషనల్గా యాడ్ అయ్యేటువంటి 50కి ఎంత, 3 రూపీస్. అంటే ఇక్కడ 5 3s మనకి ఎంత, 15 అనేది అవుతుంది. అంటే మనకి ఇక్కడ మొత్తంగా కనుక చూసుకుంటే 250 grams-కు సంబంధించినటువంటి రేటు కనుక చూసుకుంటే మొత్తంగా మనకు 17 రూపీస్. అదేవిధంగా 300 grams-కు సంబంధించినటువంటి రేటు కనుక చూసుకుంటే ఈ 15కు 5 కలిపితే మనకు 20 అనేది వస్తుంది. ఇక్కడ 20, దాని తర్వాత 17, తర్వాత లెటర్కి సంబంధించినటువంటి కాస్ట్ ఎంత వచ్చింది కదా మనకు, 12 రూపీస్. మొత్తంగా ఇక్కడ 12, 7కు 2 కలిపితే 9, 2 ఇక్కడ 2 4, అంటే 49 రూపీస్ అనేది టోటల్గా మనకు ఛార్జ్ అనేది అవుతుంది. మనకి ఇక్కడ ఆప్షన్లో 49 రూపీస్ ఉంది కదా, రైట్, 49 రూపీస్ అనేది ఉంది. 49 రూపీస్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్, ఏ హోల్ నంబర్ ఈస్ యాడెడ్ టు 50 అండ్ ద సేమ్ నంబర్ ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 50. ద సమ్ ఆఫ్ రిజల్టింగ్ నంబర్స్ ఈస్. ఇక్కడ చూడండి, మనకు
ఒక 50కి ఏం చేయాలి, ఒక హోల్ నెంబర్ని కలపాలి. అంటే 0 నుంచి 1 2 3 ఏదైనా ఒక హోల్ నెంబర్. సపరేట్గా మనకి ఈ హోల్ నెంబర్ ఆ హోల్ నెంబర్ అని ఇవ్వలేదు కాబట్టి నేను ఏమనుకుంటున్నా, ఎక్స్ అనుకుంటున్నా. అంటే 50 ప్లస్ ఎక్స్. దాని నుంచి ఏం చేయాలన్నట, ఇదే హోల్ నెంబర్ని తీసేయాలి. 50 మైనస్ ఎక్స్. ఒకటేమో 50 ప్లస్ ఎక్స్, ఇంకోటి 50 మైనస్ ఎక్స్. వాడు ఏమన్నాడు, ఈ రెండింటికి యొక్క సమ్ చేయమన్నాడు. అంటే ఈ రెండింటిని కలపాలి. 50 ప్లస్ ఎక్స్ ప్లస్ 50 మైనస్ ఎక్స్. అంటే ఈ మైనస్ ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ 50 ప్లస్ 50 ఏమవుతుంది, 100 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ రైల్వే టైమ్స్ న్యూఢిల్లీ టు చెన్నై రాజధాని ఎక్స్ప్రెస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. స్టేషన్ ఇక్కడ అరైవల్ డిపార్చర్ ఇవ్వడం జరిగింది. న్యూఢిల్లీ కనుక చూసుకుంటే 15:55, భోపాల్ కనుక చూసుకుంటే 23:55. ఇక్కడ తర్వాత మనకు నెక్స్ట్ మనకు 12 అవర్స్ తర్వాత అంటే 1:15 అన్నట్టు. ఇప్పుడు నాగ్పూర్ 5:25, 5:35. తర్వాత ఇక్కడ చెన్నై వరకు కనుక చూసుకుంటే 20:45 వరకు ఎండ్ అయింది. ఇక్కడ మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, అంటే ఈ స్టేట్మెంట్స్ ప్రకారం మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు ఖచ్చితంగా రిపీట్ అవుతూ ఉంటుంది ఎగ్జామినేషన్లో. రిపీట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్సే మీకు ఈ ప్రీవియస్ బిట్స్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి. టైమింగ్ పైన, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రూపీస్ పైన క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనకు కొంత ఆలోచించి చేయకపోతే టైం అనేది వేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ రకంగా పెద్ద క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఆప్షన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద జర్నీ ఫ్రమ్ ద నాగ్పూర్ టు చెన్నై ఈజ్ 15 hours 10 minutes అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాడు ఏమడిగాడు, మనకు జర్నీ నాగ్పూర్ టు చెన్నై, నాగ్పూర్ నుంచి మనకు కనుక చూసుకుంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందండి, 5:35 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడికి చేరింది, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన టైం ఎంత, 5:35 అండి. ఇక్కడ 5:35 నుంచి కనుక చూసుకుంటే మనకు ఎక్కడ వరకు ఎండ్ అయింది, 20:45 వరకు ఎండ్ అయింది. అంటే మనకు ఈ టైం నుంచి ఈ టైం తీసేస్తే మనకు ఎంత టైం పట్టిందో మనకు వచ్చేస్తుంది. కాబట్టి 20:45 నుంచి ఏం చేయాలి, 5:35 అనేది తీసేయాలి. ఇక్కడ మనకు 45 నుంచి 35 తీసేస్తే 10 అనేది వస్తుంది. మనకు 20 నుంచి 5 తీసేస్తే 15 అనేది వస్తుంది. అంటే 15 hours తర్వాత 10 minutes అనేది వచ్చింది. అంటే ఫస్ట్ ఆప్షన్ మనది రైట్ అయిపోయింది. అంటే ఈ రకంగా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ నంబర్స్. ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అసెండింగ్ ఆర్డర్, తర్వాత డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం, అంటే చిన్న నుంచి పెద్దగా 1 2 3 4 5 6 ఈ రకంగా. అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నంబర్ నుంచి, అంటే 5 4 3 2 1. ఇక్కడ మనకేమడిగాడు, డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు. అంటే ఈ రకంగా క్లియర్ నెంబర్లు ఉంటే మనం సులభంగా రాస్తాం, కానీ మనకు సులభంగా ఇవ్వరు కదా, కాబట్టి ఈ రకంగా పాయింట్స్లో ఇచ్చారు. ఇక్కడ మీకు ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, అన్నిటిలో కనుక చూసుకుంటే 30.5 ఉంది, దాని తర్వాత మనకు 0.355 అనేది ఉంది. అంటే ఇందులో చిన్న నెంబర్ ఏంటి, 0.355, పెద్ద నెంబర్ కనుక చూసుకుంటే 30.5 అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే పెద్ద నెంబరు లాస్ట్లో కనుక చూసుకుంటే ఈ నెంబర్ అనేది ఉంది, అన్నిట్లో అదే రిపీట్ అయింది. కాబట్టి ఇదొక మనకు గ్యారంటీగా మనం గుర్తుపట్టవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే 3.5 అనేది పెద్దది, 3.5 అనేది పెద్దది. దాని తర్వాత కనుక చూసుకుంటే 3.055 అనేది దీని తర్వాత మనకు కనుక చూసుకుంటే పెద్ద. ముందు అన్నిటికంటే పెద్దది 30.5, దాని తర్వాత పెద్దది ఏది 3.50. దీని తర్వాత పెద్దది కనుక చూసుకుంటే 3.055, దాని తర్వాత కనుక చూసుకుంటే 3.050, దాని తర్వాత కనుక చూసుకుంటే 3.005. ఇక్కడ చూడండి మీరు 005, ఇక్కడ 050, ఇక్కడ 055, ఇక్కడ 50, తర్వాత ఇక్కడ చూడండి 30. ఈ రకంగా మనకు ఇక్కడ 5. కాబట్టి మనకు కనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు ఎక్కువ నుంచి తక్కువ వరకు మనం ఆర్డర్లో పెట్టాలి కాబట్టి ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, ఏ షాప్ కీపర్ మిక్స్డ్ 5.3 kg ఆఫ్ ఆల్మండ్స్, 2100 grams ఆఫ్ రైజిన్, 2.2 kg ఆఫ్ cashews and packed the mixture equal into the 2 dozen ప్యాకెట్స్. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ ప్యాకెట్. ఇక్కడ చూడండి వీటన్నిటిని కూడా
2 డజన్స్ ప్యాకెట్లలో అమర్చడం జరిగింది వీటన్నింటి యొక్క మిక్సర్ని. అయితే ఒక్కొక్క ప్యాకెట్లో ఎంత ఉంటుందని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2100 గ్రామ్స్ అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ కిలోగ్రామ్స్ అని ఇవ్వడం జరిగింది. అన్నిటిని ఏం చేద్దాము అంటే మనము లాస్ట్లో ఫైనల్గా కూడా ఆన్సర్ అనేది గ్రాములలో ఉంది కాబట్టి అన్నిటిని గ్రాములలోకి మార్చుకుందాం. అంటే 5.3ని మనం గ్రాముల్లోకి మార్చుకోవాలి అంటే ఇంటూ 1000, ఎందుకంటే ఒక కిలోకు మనకి ఎన్ని గ్రాములు అండి, 1000 గ్రాములు కాబట్టి 5300 గ్రాములు. అదేవిధంగా దీన్ని కూడా మనము గ్రాములలోకి మార్చుకుంటే 2200 గ్రామ్స్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రాములని ఆల్రెడీ యాడ్ చేసుకుందాం, 2100 గ్రామ్స్. తర్వాత 3కు 2 కలిపితే 5, 6. తర్వాత 5కి 4 కలిపేస్తే 9600 గ్రామ్స్, అంటే 9600 గ్రామ్స్ అనేది మనకు రావడం జరిగింది. అయితే ఎన్ని ప్యాకెట్లలో ప్యాక్ చేశారు వీటన్నిటిని? 2 డజన్స్ అండి. డజన్కు 2 అంటే 2 డజన్స్ అన్నారు కాబట్టి 24, అంటే 24తో మనం ఏం చేయాలి, భాగించాలి. 24తో భాగిస్తే 24 1 24 4 అంటే 400 గ్రామ్స్. ఒక్కొక్క ప్యాకెట్లో ఎంత ఉంటుంది, 400 గ్రామ్స్ అనేది ఉంటుంది. ఒకవేళ నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 9600 తర్వాత 2400 డైరెక్ట్గా మీరు క్యాన్సిల్ అవ్వడం అనేది ఇబ్బంది అయిందనుకోండి, 4 తోటి క్యాన్సిల్ చేసుకోండి. 4 2 8, దాని తర్వాత 4 4 మనకు 16 అని వస్తుంది. 4 6 6 1 6 4. ఈ రకంగా కూడా మీరు సులభంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది లేదు. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఏ బేకర్ ఈస్ 3/7 ఫిల్డ్ విత్ వాటర్ అండ్ అనదర్ 16 liters ఆఫ్ వాటర్ ఈస్ నీడెడ్ టు ఫిల్ ద బేకర్ టు ఇట్స్ బ్రిమ్. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద బేకర్? ఇక్కడ చూడండి మనకు ఒక బీకర్ అంటే ఇది A beaker is 3/7 filled with water and another 16 liters of water is needed to fill the beaker to its brim. What is the capacity of beaker? ఇక బీకర్లో కనుక చూసుకుంటే 3/7 వంతు ఏం నింపాడు, వాటర్ అనేది నింపాడట. అంటే మొత్తంగా కనుక చూసుకుంటే ఎన్ని వంతు 7 వంతులు, నింపింది ఎంత 3 వంతులు, అంటే మిగిలింది ఎంత, ఇంకా 4 వంతుల మిగిలింది. ఇక్కడ చూడండి అనదర్ 16 liters ఆఫ్ వాటర్ నీడెడ్ టు ఫిల్, అంటే మిగిలినటువంటి 4 భాగాలంటే ఎంత, 16 లీటర్లు అనేది వస్తుంది. అంటే 4 భాగాలు 16 లీటర్లు అయితే వాడు ఏమడిగిండు, వాట్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ద బీకర్, అంటే మొత్తం 7 కదా, 7కు ఎంత అని అడిగిండు. 4కు 16 అయితే 7కి ఎంత, 4 తోటి ఎంతతో మల్టిప్లై చేస్తే మనకు 16 వస్తుంది, 4 తోటి కాబట్టి మళ్ళీ అదేవిధంగా 7ని కూడా ఏం చేయాలి, 4 తోటి మల్టిప్లై చేయాలి. 7 4 మనకి ఎంత వస్తుంది, 28 అనేది వస్తుంది. 28 లీటర్స్ అనేది ఆ బీకర్ యొక్క కెపాసిటీ అవుతుంది. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఈ క్వశ్చన్ చూస్తేనే దడుచుకునే విధంగా మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ అందులో ఏమీ లేదు. కావాలంటే చూడండి. ఆశా ప్లాన్స్ టు సేవ్ మనీ ఫ్రమ్ household expenditure to buy a mobile phone. Every week she saves 50 rupees on Monday, 100 rupees on Wednesday, and rupees 80 on Friday, and spends 60 from this on Sunday. How many weeks would she how many weeks would she take to save enough to buy a mobile phone? రూపీస్ 5950, 5950 రూపాయల ఫోన్ కొనుక్కోవడానికి ఈ రోజుల్లో ఇంతింత జమ చేసి ఈ 60 రూపాయలని ఖర్చు పెడితే ఎన్ని వారాలు పడుతుంది అని అడగడం జరిగింది. ఇక్కడ మనకు అన్నిటినీ మనం కలెక్ట్ చేసుకుంటే ఈ 50 ఈ 100 150 అవుతుంది. ఆ 150కి మనం 80 కలిపితే 230 అవుతుంది. మొత్తంగా ఎంత, 230. ఆ 230లో నుంచి ఎంత ఖర్చు పెట్టింది, 60 ఖర్చు పెట్టింది. అంటే 230 నుంచి 60 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 170 వస్తుంది. అంటే వీక్లీ ఎంత సంపాదిస్తుంది ఆమె, ఎంత దాచుకుంటుంది, 170 రూపీస్ అనేది దాచుకుంటుంది. మొత్తంగా దాని రేట్ ఎంత మరి, 5950 రూపాయలు. వీక్కి 170 ఖర్చు పెట్టిందనుకో ఎన్ని వీక్స్ పడుతుంది, ఈ జీరో గెట్ క్యాన్సిల్. 17తో మనం క్యాన్సిల్ చేసుకుంటే కనుక 17 3 51, ఇక్కడ మిగిలింది ఎంత, 8 అనేది మిగులుతుంది. తర్వాత 17 5 మనకు 85 అనేది వస్తుంది. అంటే ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. అంటే 35 వారాలు 175 రూపాయలతో దాచుకుంటే 5950 రూపాయల ఫోన్ అనేది వస్తుంది.
తర్వాత క్వశ్చన్, వాట్ నంబర్ ఐ ఆమ్ ఏ 2 digit ఈవెన్ నంబర్, ఐఆమ్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 3, 4, 6, ఐ హ్యావ్ టోటల్ 9 ఫ్యాక్టర్స్. ఇక్కడ చూడండి 3కి 4కి 6 కామన్ మల్టిపుల్ అంటే ఎల్సిఎం కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 12 అనేది వస్తుంది. దీని తర్వాత కనుక చూసుకుంటే మల్టిపుల్స్ అనేటివి తర్వాత 36, దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు 48 ఈ రకంగా వస్తుంది. అంటే 12 తర్వాత ఇంకోటి 24, తర్వాత 36, తర్వాత 48 అనేది ఇవన్నీ కూడా కామన్ మల్టిపుల్స్ అనేటివి అవుతాయి. ఇందులో కనుక చూసుకుంటే ఐ హ్యావ్ టోటల్ 9 ఫ్యాక్టర్స్, అన్నింటికి కూడా ఫ్యాక్టర్స్ అనేటివి తీసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 12ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 4 into 3గా రాసుకోవచ్చు. ఈ 4ని 2 square రాసుకోవచ్చు. ఈ 3ని 3 to the power of 1గా రాసుకోవచ్చు. దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి అంటే ఈ పవర్కు ఒకటి కలిపేసి మనం ఏం చేయాలి, మల్టిపుల్ చేయాలి. ఇక్కడ ఈ 2కు ఎంత కలుపుతున్నా, 1 కలుపుతున్నా అంటే 3 అయింది. అదేవిధంగా ఈ 1కి ఏం చేస్తున్నా, ఇంకొక 1 కలుపుతున్నా 2 అయింది. అంటే 3 2s మనకు 4 అనేది అయింది. అంటే దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మొత్తంగా మనకు 4 ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే మీరు డైరెక్ట్గా వేసేయచ్చు. 36 కనుక చూసుకుంటే మనకు ఏమని రాయొచ్చు, 6 6 36 అని రాయొచ్చు. ఈ 36 కనుక చూసుకుంటే ఈ మళ్ళీ 6ని ఏమని రాయొచ్చు, 3 into 2 రాయొచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ 3 into 2 రాయొచ్చు. అంటే 3 square, అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి తర్వాత 2 square, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 2కు 1 కలపాలి, ఫ్యాక్టర్స్ సంఖ్య కావాలి అంటే. దాని తర్వాత ఈ 2కు కూడా 1 కలపాలి, ఏమవుతుంది 3, అంటే 3 3s 9. మొత్తంగా 9 ఫ్యాక్టర్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ చూడండి ఐఆమ్ 2 digit ఈవెన్ నంబర్, 2 digit ఈవెన్ నంబర్ 36. దాని తర్వాత ఐఆమ్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 4 6, ఈ 3 4 6 కూడా కామన్గా మల్టిపుల్ అవుతుంది, గుణిజం అవుతుంది. తర్వాత కనుక చూసుకుంటే ఐ హ్యావ్ టోటల్ 9 ఫ్యాక్టర్స్. ఇక్కడ చూడండి దీనికి 9 ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి, అన్నీ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ 10 centimeters. హౌ మెనీ టైమ్స్ విల్ ద న్యూ పెరిమీటర్ బికమ్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈస్ డబుల్. ఇక్కడ చూడండి ఒక సైడ్ గనక, స్క్వేర్ యొక్క ఒక సైడ్ గనక ఎక్స్ అనుకోండి, దాని పెరిమీటర్ ఏమవుతుంది అంటే అది కూడా ఎక్సే అవుతుంది. ఒకవేళ ఈ సైడ్ను రెట్టింపు చేసామనుకోండి, ఆ పెరిమీటర్ కూడా ఏమవుతుంది, రెట్టింపు అవుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే సైడ్ ఇచ్చి పెరిమీటర్ అడిగినా కూడా సేమే ఉంటుంది. దాన్ని డబుల్ చేస్తే ఇది కూడా డబుల్ అవుతుంది, దాన్ని మనకు 3 వంతులు పెంచితే ఇది కూడా 3 వంతులు పెరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఒకవేళ సైడ్ కనుక ఇచ్చేసి మనకు ఏరియా అడిగాడు అనుకోండి, సైడ్ ఇచ్చేసి ఏరియా అడిగాడు అనుకోండి, లేదంటే పెరిమీటర్ ఇచ్చి ఏరియా అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెరిమీటర్ని 2 times పెంచామనుకోండి, అయితే మనకు పెరిమీటర్ అన్న సైడ్ అన్న ఒకటే ఈ కాన్సెప్ట్లో మాత్రం. అంటే సైడ్ కూడా ఏమవుతుంది, 2 times అనేది పెరుగుతుంది. అంటే మనకు ఏరియా కావాలంటే స్క్వేర్లో మనకు 2 square అనేది అవుతుంది, అంటే 4 అనేది, అంటే 4 times అనేది పెరుగుతుంది. ఏరియా అడిగితే 4 times, మనకు అక్కడ అడిగింది ఏంది, పెరిమీటర్ బికమ్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ డబుల్డ్. కాబట్టి మనం ఒకవేళ సైడ్ని కంటే డబుల్ చేసామనుకోండి, పెరిమీటర్ కూడా ఏమవుతుంది, డబుల్ అవుతుంది అంతే. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ 2 times. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు సైడ్ ఎక్స్ అయింది అనుకోండి, పెరిమీటర్ కూడా ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఒకవేళ సైడ్ కనుక చూసుకుంటే మనకు 2x అయింది అనుకోండి, పెరిమీటర్ కూడా ఏమవుతుంది, 2x అనేది అవుతుంది. అదేవిధంగా ఒకవేళ పెరిమీటర్ 2x లేదంటే సైడ్ కూడా 2x అయింది అనుకో, ఏరియా అంటే ఏమవుతుంది, 4x అనేది అవుతుంది. తర్వాత క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ హ్యావ్ బోత్ హార్జెంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. ఇక్కడ సిమెట్రీ కనుక చూసుకుంటే సిమెట్రీ లైన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ని తీసుకుంటే కనుక దీనికి మనం ఏం చేద్దాము అంటే వర్టికల్గా ఒక లైన్ అనేది గీద్దాం. ఈ రకంగా గీసినప్పుడు ఇటువైపు సమానంగా, ఇటువైపు కూడా 2 కూడా సమానమైనటువంటి భాగాలుగా ఈ రేఖ కనుక విభజించింది అనుకోండి, ఆ లైన్ని ఏమంటాము అంటే మనము వర్టికల్ సిమెట్రీ అంటాము. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఒక స్క్వేర్ని తీసుకున్నాను, దీన్ని అడ్డంగా ఈ రకంగా గీసాను, గీస్తే ఏమైంది, ఇటువైపు సేమ్ ఉంది. కాబట్టి ఇదేంటి, హారిజెంటల్ సిమెట్రీ లైన్ అనేది అవుతుంది. ఈ రకంగా 2 వైపులా సమాన భాగాలుగా విభజించాలి.
ఆ రకంగా 2 లైన్స్‌ని గూడా సాటిస్ఫై చేసేది ఏదైనా ఉందా అని ఇక్కడ అడగడం జరిగింది ఇచ్చినటువంటి ఆల్ఫాబెట్స్‌లో. ఇక్కడ చూడండి ఎక్స్‌ని తీసుకుంటున్నాను. ఎక్స్‌ని తీసుకుంటే ఇక్కడ మనము వర్టికల్‌గా ఒక లైన్‌ని గీసాను. ఇటువైపు కూడా సేమ్ ఉంది. అదేవిధంగా హారిజంటల్‌గా గీస్తే పైన కింద కూడా సేమ్ ఉంది. అదే సీన్ కనుక తీసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ హారిజంటల్‌గా గీస్తే పైన కింద సేమ్ ఉంది. కానీ ఇక్కడ మనం నిలువుగా గీసామనుకోండి వర్టికల్‌గా గీస్తే సేమ్ లేదు కాబట్టి ఇది కాదు. అదేవిధంగా వైని కనుక చూసుకుంటే పైనుంచి గీస్తే మనకు వర్టికల్గా సేమ్ ఉంది అటు ఇటు, కానీ కింద నుంచి గీస్తే సేమ్ లేదు హారిజెంటల్గా. కాబట్టి ఏలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. పైనుంచి గీస్తే రెండు సమాన వైపులు ఉంటాయి, అంటే ఒకటే సిమెట్రీ ఉంటుంది. ఇది వర్టికల్ సిమెట్రీ అనేది సాటిస్ఫై చేస్తుంది, కానీ హారిజెంటల్ సిమెట్రీని సాటిస్ఫై చెయ్యదు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత కనుక చూసుకుంటే మనకు ఇఫ్ ద 11011 అంటే ఇక్కడ బైనరీ ఫామ్లో మనకి ఇక్కడ జరిగింది. ఇక్కడ ద్విసంఖ్యామానంలో ఇచ్చి ఇక్కడ ఏమనుకున్నాడు, మనకు దశాంశమానాన్ని కనుక్కోమనడం జరిగింది. అయితే నంబర్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఈస్ అని ఇక్కడ అడగడం జరిగింది. మనం ఇక్కడ చూడండి ఈ రకంగా ఇచ్చినప్పుడు 11011 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటూ పోండి. 20 ఓకేనా, 20 ప్లస్ తర్వాత 2 to the power of 1 ప్లస్ 2 to the power of 2 ప్లస్ 2 to the power of 3 ప్లస్ 2 to the power of 4. అంటే ఒక్కొక్క దాని కింద 1 కింద ఈ 20 అంటే 1 into 2 to the power of 0 అంటే 2 to the power of 0 అంటే ఎంత 1. దాని తర్వాత 1 into 2 to the power of 2 ఎంత వస్తుంది 2 వస్తుంది. తర్వాత 0 into 2 to the power of 2, 2 to the power of 2 అంటే 4. ఈ 0 into 2 to the power of 4 చేస్తే మనకేమొస్తుంది, ఎంతతో మల్టిప్లై చేసినా 0 వస్తుంది. కాబట్టి 0ని మనకేమొచ్చింది అక్కడ 0 అనేది వచ్చింది. దాని తర్వాత ఈ 1 into 2 to the power of 3, 1 into 2 to the power of 3 అంటే మనకి ఎంత వస్తుంది 8 అనేది వస్తుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే మళ్ళీ ఈ 1 into 2 to the power of 4, 2 to the power of 4 అంటే మనకి ఎంత వస్తుంది 16 అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఏంటి నంబర్ ఏంటి మనది 11011 అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి 2 to the power of 0 రాసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే 2 to the power of 1, తర్వాత 2 to the power of 2, తర్వాత 2 to the power of 3, తర్వాత 2 to the power of 4. అంటే ఇచ్చిన దాన్ని బట్టి పెంచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఈ 1 into 2 to the power of 0, 2 to the power of 0 అంటే ఎంత 1, అంటే 1 into 1 అంటే ఎంత 1 వస్తుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే 1 into 2 to the power of 1 అంటే 2 వస్తుంది. అంటే ఈ 1 into 2 ఏమొస్తుంది 2 వస్తుంది. ఇక్కడ 0 into 2 to the power of 4, 0 తోటి దేన్ని గుణించినా కూడా ఏమొస్తుంది 0 అనేది వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ 0 వస్తుంది. తర్వాత ఈ 1 into 2 to the power of 3 అంటే 8 వస్తుంది. తర్వాత 1 into 2 to the power of 4 అంటే 16 అనేది వస్తుంది. ఈ 16కి 8 కలిపితే మనకు 24 అనేది వస్తుంది. ఈ 24 మనకు ఈ 3 ఇక్కడ 24 ప్లస్ 3 మనకేమొస్తుంది 27 అనేది వస్తుంది. ఈ రకంగా మనము ఆ ఫామ్లో ఇస్తే ఈ ఫామ్లోకి, ఈ ఫామ్లోకి ఇస్తే ఆ ఫామ్లోకి మార్చేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 27 వచ్చింది కదా, మరి అది వస్తుందా లేదో చూద్దాం. 27 మనకు 2 తోటే మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఈ రకంగా మనం డివిజన్ చేయాల్సి ఉంటుంది. 2 13 మనకు 26 వస్తుంది. అంటే ఇక్కడ 27 ఉంది కాబట్టి 1 మిగులుతుంది. తర్వాత 2 6 12 అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు 1 అనేది మిగిలింది. దాని తర్వాత 2 3 6 అనేది వస్తుంది, 0 మిగిలింది. దాని తర్వాత 2 1 2 అనేది వచ్చింది. ఇక్కడ మళ్ళీ 0 అనేది మిగిలింది. ఇక్కడ 2 1 2 కాబట్టి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఎంత మిగులుతుంది శేషము 1 అనేది మిగులుతుంది. అంటే ఈ రకంగా మళ్ళీ కిందికి వెళ్ళి పై వరకు ఈ రకంగా రాసుకోండి. 1 తర్వాత 1 మళ్ళీ 0, దాని తర్వాత మళ్ళీ 1, దాని తర్వాత మళ్ళీ 1 అంటే 27. ఇదేంటి దశాంశ సంఖ్యామానము, ఇదేంటి మనకు ద్విసంఖ్యామానం. ఈ రకంగా వస్తుంది. మీరంతా కూడా వీడియో చూసే వాళ్ళంతా కూడా 30 మనకు దీనికి సంబంధించినటువంటి ద్విసంఖ్యామానం యొక్క నంబర్ అనేది ఏమొస్తుందో రాయండి. అదేవిధంగా 1101కు సంబంధించినటువంటి దశాంశ సంఖ్యామానం వాల్యూ అనేది ఎంత వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ వరకు వీడియో అనేది మీరు చూశారని నాకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.
అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అది చేయండి. అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు త్వరగా రీచ్ అవ్వాలి అంటే తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.